ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులు చేసింది. డ్రోన్లు, మిస్సైళ్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. 2022 ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా ఈ స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ఇదే మొదటిసారి. 367 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా తమపై దాడి చేసిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి యురిస్తర్ తెలిపారు. రష్యా మొత్తంగా 69 మిస్సైల్స్, 298 డ్రోన్లు వాడిందని ఎనిహత్ వెల్లడించారు. సాధారణ నగరాలపై శత్రు దేశం కనికరం లేకుండా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. మొత్తం 30 నగరాలపై రష్యా అటాక్ చేసిందని ఎక్స్ లో ఆయన తెలిపారు. దాడికి గురైన ప్రాంతాల్లో కీస్, జైటోమైర్, కైమ్లాండ్స్కీ, టెర్నోపిల్, చెర్నిహివ్, సుమై, ఒడేసా, పోల్టావా, ఫో, మైకోలైవ్, కర్కీవ్, చెర్కాసి ఏరియాలు ఉన్నాయని వివరించారు. ఈ దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయని, కొన్నింటికి డ్యామేజ్ జరిగిందన్నారు. రష్యాపై వెంటనే వెస్టర్న్ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంక్షలు విధిస్తే తప్ప రష్యాను ఎదుర్కోలేమని చెప్పాడు. కాగా తమ దేశంపై ఉక్రెయిన్ 110 ఉక్రెయిన్ డ్రోన్లతో అటాక్ చేసేందుకు యత్నించిందని, వాటన్నింటినీ కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. Yeah.